హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాము మినీ కిచెన్ వీడియోతో మీ ముందుకి. లాస్ట్ వీక్ నేను వచ్చేసి రెసిపీ చేశాను కదా, దాంట్లో వచ్చేసి నేను టమోటా వేసాను. టమోటా కోడిగుడ్డు లాస్ట్ ఎపిసోడ్లో టమాటా కోయల గుడ్డుతో రెసిపీ చేసినప్పుడు నేను టమాటా కట్ చేసినప్పుడు చెప్పాను. టమాటా వేస్తూ ఇది ఏంటి గెస్ట్ చేయండి అని చెప్పాను. చాలా వరకు గెస్ట్ చేశారు, చాలామంది చేశారు. వాళ్ళల్లో నేను ముగ్గురు అయితే ఫస్ట్ చెప్పారు. వాళ్ళ ముగ్గురు నేమ్స్ అయితే చెబుతాను. గీతా సాయి తెలుగు ఛానల్, థ్యాంక్ యూ మా చెప్పినందుకు. భాగ్య క్రియేషన్ సిస్టర్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మారుతి తమ్ముడు చెప్పారు. వీళ్ళు ముగ్గురు చెప్పారు. వీళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. గీతా సాయికి, భాగ్య సిస్టర్కి ఛానల్ ఉంది. మారుతి తమ్ముడు సపోర్టరే. హ్యాపీగా మా ఛానల్ అందరికీ సపోర్ట్ చేస్తారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన వాళ్ళిద్దరు ఛానల్స్ విజిట్ చేసి చూడండి. ఈ వీక్ వచ్చేసి నేను ఎవరు రెసిపీస్ చేస్తున్నాను అనేది మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు. వాళ్ళ నేమ్స్ చెప్తాను నేను. రాధా సిస్టర్, రాధా రెసిపీస్ డే. నెక్స్ట్ వచ్చేసి శ్రీషా సిస్టరు, వాళ్ళిద్దరూ ఇచ్చారు. బాబు ఇచ్చాడు. వాళ్ళ బాబు నాకు ఆంటీ నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయండి అన్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి నీకోసం పెట్టేశాను, నువ్వు వచ్చేసి తినేసి నాన్న, లాస్ట్లో ఉంటుంది. మళ్ళీ నువ్వు ఆంటీ మాకు చేసేసి మీరు తింటున్నారు అని మాకు లాస్ట్ అలాగే అన్నావు. ఈరోజు మీకోసమే చేశాను. మిగిలిపోయిన వాళ్ళ రెసిపీస్ ఉన్నాయి కదా, చూద్దాము ఎవరెవరు ఉన్నారు ఏంటనేది. ఈ వీక్ వచ్చేసి రాధా రెసిపీస్ డే సిస్టర్ది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే శీషా, ఇద్దరు రెసిపీస్ కలిపి ఒకటే ఇచ్చారు కాబట్టి ఇద్దరే స్క్రీన్ షాట్లు ఒక సైడ్ ఇస్తాను, చూడండి. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, పావని బ్లాగ్స్, నజీరా సిస్టర్, కెప్టెన్ మామ్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ కుకింగ్, కెప్టెన్ మామ్, ప్రేమ్, శిల్ప, స్మాల్ కుకింగ్, మయూరి, స్నేహిత, కిరణ్ దీపు, హనీ బనీ, సుభాష్ని, శ్రేయ సిస్టర్, పాకశాల, హిప్సీ 2 సార్లు ఇచ్చారు. హిప్సీ, స్నేహిత, వేణి క్రాఫ్ట్, sshe, ఇన్స్పిరేషన్ మదర్, ట్రెండీ రూపా ఛానల్, పట్నంలో పల్లె ముచ్చట్లు, మయూక్క, గీత, ప్రేమ్, ప్రిన్స్ రమేష్, ప్రిన్స్ టిప్స్, సిరి, నంది సిస్టర్, గీతిక టిప్స్, పవన్ ఛానల్, అంకీ హోమ్ టిప్స్, మనీ కుకింగ్, వంటలక్క, రేవతి శ్రీ, లక్ష్మీ సుధీర్ సిస్టర్, మయూక తెలుగు ఛానల్, లతా జ్యోతుల, కిరణ్ దీపు, లతా జ్యోతుల 2 టైమ్స్ ఇచ్చారు. ఒకేసారి 2 టైమ్స్ ఇచ్చారు. చేస్తాను సిస్టర్. కిడ్స్ టిప్స్, ఎస్డి ట్రెడిషనల్, భాగ్య సిస్టర్, వంటలక్క, శ్రీదేవి సిస్టర్ ఇచ్చారు. వంటలక్క, వైఎస్ఆర్ హోమ్ పిజ్జా ఇచ్చారు. వీళ్ళందరు రెసిపీస్ నేనైతే గనక చేస్తూ ఉంటాను. వారానికి 2 కాడికి చేస్తాను. ఈ వీక్ వచ్చేసి మనకి 2 రోజులు వస్తున్నాయి కదా. ఒకరోజు వచ్చేసేమో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఆదివారం ఏంటి అనేది చూడండి. కానీ ఈ వీడియోలో కూడా ఒకటి వేస్తూ నేను మిస్ చేస్తాను. ఏంటంటే చేసేదే చిన్న వీడియో, ఇంకేం మిస్ చేస్తాను చూద్దాం. ఏం మిస్ చేస్తాను చూడండి. దాంట్లో వాడేదే 4-5 వాడతాం. ఆ 4-5లో ఏం మిస్ చేస్తానో చూడండి. ఫస్ట్ కామెంట్ ఎవరైతే ముగ్గురు చేశారో వాళ్ళ నేమ్స్ అనేది నేను చెప్తాను. ఎవరు గెస్ట్ చేసి రాస్తారో చూద్దాము. ఏది నేను మిస్ చేస్తానో వేస్తూ అనేది చూడండి, కామెంట్ చేయండి. పిల్లలు, మీకు గనక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అది ఎక్కడ ఉంటుందో తెలుసా? కింద ఉంటుంది, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయగానే బెల్ వస్తుంది. బెల్ ఆల్ అని వస్తుంది. ఆల్ క్లిక్ చేస్తే కనుక మీకు ఏ వీడియో చేసినా మీకు నోటి వస్తుంది. మీరు అప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియో చూసొచ్చు. అదే కనుక లైక్ చేయండి, నాకు ఎనర్జీ వస్తుంది. మీరు లైక్ చేయటం వల్ల నాకు ఎలా ఉంది, ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ ఎనర్జీ వస్తుంది కదా. అదేవిధంగా మనకు ఎక్కువ బూస్టింగ్ ఇవ్వటానికే లైక్స్ అని అడుగుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి, మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉన్నాయి, వీళ్ళిద్దరు ఇచ్చిన రెసిపీస్ ఎలా ఉన్నాయి చూడండి. వాళ్ళిద్దరు ఛానల్స్ విజిట్ చేయండి. వాళ్ళ ఛానల్స్ ఎలాంటి రెసిపీస్ ఉన్నాయో చూడండి. రాధా సిస్టర్, శీషా తెలుగు ఛానల్, వాళ్ళిద్దరు ఛానల్స్లో ఎలాంటి రెసిపీస్ ఉన్నాయి ఏంటి అనేది చూడండి. సిస్టర్స్, మీ ఇద్దరు పిల్లలకు చేసి హ్యాపీగా పెట్టండి. మీ పిల్లలకి ఇష్టమన్నారు కదా, ఇది మన పిల్లల కోసం చేసిందే. వారానికి 2 డేస్ పిల్లల కోసం స్పెండ్ చేస్తున్నాము.
పిల్లలకి ఏ రెసిపీస్ కావాలో ఈ వేళల్లో ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. మీరు మళ్ళీ కామెంట్ చేస్తే వాళ్ళ నేమ్స్ అనేది నోట్ చేసుకుంటాను. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను ఇంకోటి ఏంటంటే వీడియో అనేది స్లోగా చేస్తున్నాను కాబట్టి మన వారానికి 2 వీడియోసే చేస్తున్నాం. ఒక్కోసారి నేమ్స్ కూడా హైడ్కి వెళ్తున్నాయి. హైడ్కి వెళ్ళి మీకు తెలిసే ఉంటుంది యూట్యూబ్ రిమూవ్ చేస్తుంది. అలా రిమూవ్ అవ్వటం వల్ల కామెంట్స్ అనేది నాకు కామెంట్స్ లేనప్పుడు నేను మళ్ళీ కామెంట్స్ అడుగుతున్నాను. ప్లీజ్ ఆ టైంలో నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్. వీడియోనే చూసేయండి. బాయ్ అంటే వెళ్ళకండి. మన వీడియో మిగిలిపోయింది చూడండి. కూర్చోండి, ఇంకాసేపు కూర్చొని మిగిలిన వీడియో కూడా చూసి కామెంట్ చేసి వెళ్ళండి. అసలు మెయిన్ రెసిపీనే మనకు కావాల్సింది. ఇదే ఉంది అందరు నేమ్స్ రాసి పెట్టుకున్న పేపర్స్. మనకు రెసిపీ చూడండి కూర్చొని కంపల్సరీ. వీడియో అయిపోయినాకే కామెంట్ చేయండి అండోయ్. ఎందుకంటే ఏదనేది నేను ఏది మిస్ చేస్తానో తెలియదు. ఆగండి, కాసేపు ఆగి వీడియో చూసి వెళ్ళండి. నేను మటుకు వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చే వారం వస్తాను. మళ్ళీ వస్తా అంటే వీడియోలో మళ్ళీ ఎండ్ అయిపోయినాక అలా కూర్చోమాకండి. ఎండ్ అయిపోయినాక కట్టేసి కామెంట్ చేసి వీడియో ఆపేసి కామెంట్ చేసి నిదానంగా ఆపేసేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తాను నేను. అప్పటిదాకా మన వీడియో వేరే ఉంటాయి కదా, అవి ఫాలో అవ్వండి. ఆ వీడియోస్ కూడా అన్ని ఫాలో అవ్వండి. ఇదే కాదు, ప్రతి వీడియో ఫాలో అయ్యి లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి వీడియో చూద్దాం ఎలా చేయాలి అనేది. చూశారు కదా, పొయ్యి మీద నీళ్లు పెట్టాను, మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను కల్లుప్పు వేశాను. ఇక్కడ ఉప్పు ఎందుకు వేయాలబ్బా? మనం చేస్తుంది ఏంటి? ఫింగర్ చిప్స్ అంటే దేంతో చేద్దాం నాకు తెలియదు. చూద్దాం. ముందు ముక్కలు అనేది చిన్నగా కట్ చేసి ముందే సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి మనం. అవి కూడా నేను చూపిస్తాను. చూసారు కదా, ఏదో చూపించాను. దాంతోనే మనం ఫింగర్ చిప్స్ చేసేది. అదేంటో చెప్పుకోండి, చూద్దాం. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, మనం ఇట్లా కట్ చేసుకోవాలి పొడవుగా. ఫింగర్ చిప్స్ అంటే ఫింగర్ లాగా ఉండాలని కాదండోయ్. మంది చిన్నపిల్లలకు ఇచ్చిన కదా, ఏబిసిడీలు కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఓపిక ఉంటే. ఎందుకంటే పిల్లలకి అట్రాక్ట్ అవ్వాలి కదా. పిల్లలకి ఈ విధంగా మనం ఫింగర్ చిప్స్ పెట్టినట్టు ఉంటుంది, ఏబిసిడీలు నేర్పినట్టు ఉంటుంది. చూసారు కదా మన హౌస్ ఎలా ఉంది. వెజెస్ చూసారా, అవన్నీ నార్మల్ వెజెస్సే, మనం తినేవి అన్నీ హ్యాపీగా తినేసేయచ్చు. ఇప్పుడు అయ్యో తీసుకున్నాను, అది ఊరిక పొంగొచ్చిందాకే ఉంచండి, ఉడకకూడదు. ఉడికితే ఏంటంటే మెత్తదనం వచ్చేస్తుంది. మనకు అట్లా వస్తే చాలు. మనకు ఉడికి పట్టగానే తీసేసేద్దాం. ఇప్పుడు పొయ్యి కట్టేసి వడగట్టేసుకొని పేపర్ మీద వేసుకోవాలి. పేపర్ అని కాదండోయ్, క్లాత్ మీద కూడా వేసుకొని ఇట్లా ఆరపెట్టుకోవాలి ఒక్కసారి. చూసారు కదా, ఈ విధంగా మనం డ్రై చేసుకోవాలి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆయిల్లో వేసినప్పుడు బయట పడకుండా ఉంటుంది, ఆయిల్ అనేది చిందకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. మనం చేస్తుంది డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చూశారు కదా, అవి ఆరపెట్టుకున్నాము. రాధా సిస్టర్, మీ పిల్లలు అడిగారు అని చెప్పి అన్నారు కదా, చేసి పెట్టండి. శీషా, చెర్రీ అడిగాడు కదా, చేసి పెట్టేసి మళ్ళీ నన్ను తిట్టకుండా. ఆంటీ మీరే తినేసారు ఆంటీ అంటాడు మళ్ళీ. వద్దు, చేసి పెట్టేసి ఆంటీ పంపించినాయి అని చెప్పేసి. చూసారు కదా, ఇప్పుడు ఒక్కొక్కటి ముందు చెక్ చేసుకొని తర్వాత వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ మీకు ఒక విషయం చెప్తాను, ఇక్కడ డీప్ ఫ్రై చేసేటప్పుడు అన్నీ ఒకేసారి వేయకండి. ఫస్ట్ కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నాక మిగిలినవి వేసుకోవాలి. ఎందుకు అంటే ఎక్కువ చేయటం వల్ల అది త్వరగా ఫ్రై అవ్వవు, ఒక్కొక్క దానికి అతుక్కుంటాయి ఎప్పుడైనా సరే. చూసారు కదా ఇక్కడ ఎలా ఫ్రై చేసుకుంటున్నాము. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయి. ఏమీ లేదు, కొంచెం వాటర్ బాగా మరిగిన తర్వాత ఉప్పు వేసేసి దాంట్లో ఒక్కసారి మరిగించండి. అట్లా పొంగులాగా రాగానే తీసేసి వడగట్టేసి కాటన్ క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ వేసేసి డ్రై చేసుకోండి. నేనైతే ఎమ్మటే వేస్తున్నాను కాబట్టి అలా ఆరపెట్టినట్టు చేశాను. మీకు టైం ఉంది అంటే మినిమం 1/2 అవర్ ఆ క్లాత్ మీద ఉంచేసేయండి.
కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వవండోయ్. కొంతమందికి డౌట్ రావచ్చు, అవి ఆరపెట్టేస్తే కలర్ చేంజ్ అవుతాయి కదా అని. అలా ఏమీ ఉండదు. చూసారు కదా, ఇలా ఫ్రై చేసేసుకుందాం. ఈలోపు మీ అందరికీ ఒక పని చెప్పేస్తా, చెయ్యండి చూద్దాం. మీ అమ్మమ్మ తాతయ్య ఫోనులు లాగేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే ఏమొస్తుంది? బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా కొట్టండి. మీకు ఏ వీడియో చేసినా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు. లేదు అంటే గనక కామెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అని. స్లోగా చేస్తాను, వారానికి 2 కాడికి చేస్తాను. చూడండి ఎలా ఉంటాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ రాధా సిస్టర్ చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ రెసిపీ ఇచ్చినందుకు నాకు చాలా ఇష్టమైన రెసిపీ. చూసారు కదా, ఇంకో బ్యాచెస్ కూడా ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ పేపర్ తీసేద్దాం. అవి కూడా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చుకున్న తర్వాత తీసేసి కాస్త ఉప్పు చల్లుకోవాలి. ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసేసుకోవాలి. కానీ ఇది పిల్లలకి ఈవినింగ్ చేసి పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అంత ఇష్టం పిల్లలకే కాదండోయ్. ఫింగర్ చిప్స్ అంటే పెద్దవాళ్ళకి కూడా ఇష్టం. ఎందుకంటే దాంట్లో ఫింగర్స్ ఉన్నాయి కదా, అందుకని. చూశారు కదా, ఇప్పుడు ఇవి కూడా కట్టేసుకొని తీసేసుకుందాం. సర్వ్ చేసే చూడండి అండి, నాకు ఇష్టమైన 2 వేస్తాను అక్కడ. అది కూడా చూడండి, మిస్ అవ్వకండి. ఎండ్ దాకా చూసి కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఆ పేపర్ తీసేసుకుందాం. ఒక్క 2 మినిట్స్ అలా ఉంచి పేపర్ తీసేసాం. చూసారు కదా, ఇప్పుడు వచ్చి కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి అట్లా ఎగరేస్తే కనుక ప్రతి ముక్కకి పట్టేస్తుంది, లేదంటే చేత్తో కలపండి. ఇప్పుడు వచ్చేసి సర్వ్ చేసేసుకుందాం. చూడండి, చూసారు కదా. ఇప్పుడు కచ్చప్ మయోనైజ్ చేస్తున్నా. ఫస్ట్ నాకు ఇష్టం అదే. చాలామంది అడిగారు మయోనైజ్ అంటే ఏంటి అని. అది వైట్ ఎగ్ ఉంటుంది కదా, వైట్ ఎగ్ లెమన్ కలిపి బీట్ చేస్తే వస్తుంది. యాక్చువల్ నేను కొన్నదే, నేను ఇంట్లో చేసింది కాదు. చేయడం అయితే ఈ ప్రాసెస్లో చేయాలి. ఇప్పుడు టమాటా సాస్, కచ్చప్ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు, కానీ కొన్నదేనండి. ఇప్పుడు చూసారు కదా, 2 కలిపేసి ఇలా తినేసేయటమే. నేను తినేస్తా, మీరు చేసుకుని తినండి. బై బాయ్, టేక్ కేర్.